జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అధిక ప్రాధాన్యమిస్తూ కోరి సమస్యలు తెచ్చుకుంటున్నాము అనే అంతర్మదనం టీడీపీలో మొదలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంతో సమానంగా డిప్యూటీ సీఎం పవన్ ఫోటో పెట్టాలి అనే ఆదేశాలతో మొదటి తప్పు జరిగిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఒకసారి అధికారాన్ని రుచి చూసిన జనసేన చివరికి తమనే తినేలా ఉంది అనే భయం టీడీపీని వెంటాడుతోంది. చాప కింద నీరులా పార్టీని బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ లోలోపల పావులు కదుపుతున్నారు అని టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో టీడీపీకి సమాచారం లేకుండానే గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని ప్రత్యేకంగా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో 30 నుంచి 40% ఇవ్వాల్సిందే అని జనసేన నాయకులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే జనసేనకు 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వడమే ఎక్కువ అని అనుకున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మార్కెట్ యార్డులు, సహకార సంఘాలు, నీటి సంఘాలు, అలాగే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు జనసేన కోరుకుంటోంది అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మిత్రపక్షం అనే కారణంతో జనసేన డిమాండ్లకు తలగ్గితే భవిష్యత్తులో శత్రుపక్షంగా మారే ప్రమాదం లేకపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత సంబంధాలు, అనుబంధాలు ఉండవని తెలుసుకోవాలని అగ్రనేతల దృష్టికి టీడీపీ నేతలు తీసుకువెళ్లారు. ఇప్పటికే అధిక ప్రాధాన్యం జనసేన నాయకులు, కార్యకర్తలకు ఇస్తున్నా వాళ్ళు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. ఇంతకు మించి జనసేన నేతలకు పనులు చేయడం, అలాగే పదవుల పంపిణీల్లో వాటా ఇస్తే కొంప ముంచుతారు అనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.